హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్. ఈరోజు హైయర్ పర్చేస్ సిస్టంలో భాగంగా మనకి ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వలేదు. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎట్లా చేస్తాము? ఇంట్రెస్ట్ రేట్ ఉంటే కదా చేసేది. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వనప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్ ఎట్లా ఉంటాయి, దానికి సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. చాలా ఈజీ, పెద్ద కష్టపడక్కర్, లాజిక్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ప్రాబ్లంకి వెళ్ళిపోదాము. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెన్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ నాట్ గివెన్. ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఎట్లా చేస్తాము? ప్రాబ్లం ఇది. ఏమంటున్నాడు ప్రాబ్లంలో? ఆన్ 1st January 2018 XYZ కంపెనీ పర్చేజ్ ఎ మెషిన్ ఫ్రమ్ ఏబీసీ కంపెనీ ఆన్ హైయర్ పర్చేస్ సిస్టమ్. XYZ కంపెనీ ఏబీసీ కంపెనీ నుంచి హైయర్ పర్చేస్కి ఒక మిషన్ని కొన్నది. 1500 పేడ్ ఆన్ డెలివరీ. 1500 పేడ్ ఆన్ డెలివరీ అంటే ఏంటి? ఇది ఇనీషియల్ అమౌంట్. ఓకే, ఇది ఇంత పే చేశారు. పే చేసి అండ్ ద బ్యాలెన్స్ ఇన్ 5 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 3000 ఈచ్. బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంటుందో వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు 5 ఇన్స్టాల్మెంట్స్లో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ 3000 చొప్పున పే చేసుకుంటా పండి అని చెప్తున్నాడు. ఓకేనా? ఇంకేంటి? ద క్యాష్ ప్రైస్ ఆఫ్ ద మిషన్ వాస్ 15,000. క్యాష్ ప్రైస్ ఎంత ఉంది? 15,000 ఉంది. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈచ్ ఇయర్. ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. దీనికి మనం ఏం చేస్తామంటే టోటల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం ముందు. ఇది మనం అడిగింది ఇంట్రెస్ట్ ఈచ్ ఇయర్. ఇది మార్కర్. ఈచ్ ఇయర్కి అడిగింది కదా. ఫస్ట్ మనము ఇంట్రెస్ట్ టోటల్ మొత్తం ఇంట్రెస్ట్ కనుక్కుందాం. అందుకని ఇక్కడ రాశాను క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ ఇంట్రెస్ట్. టోటల్ ఇంట్రెస్ట్ అంటే మనం మొత్తం పేమెంట్ ఎంత చేస్తాము? టోటల్ పేమెంట్ అంటే ఫస్ట్ టైం ఇనీషియల్ పేమెంట్ చేస్తాం. ఇనీషియల్ పేమెంట్ ఎంత? 1500 కదా, అది ఇక్కడ వేసాను. ఇది కాకుండా ఇంకేం పేమెంట్స్ చేస్తున్నాము? 5 ఇన్స్టాల్మెంట్స్. 5 ఇన్స్టాల్మెంట్స్, ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 3000. సో 5 ఇన్స్టాల్మెంట్స్, ఈచ్ వన్ 3000 చొప్పున 15,000 వచ్చింది. అంటే మొత్తం మన పేమెంట్ ఎంత? 16,500 టోటల్ పేమెంట్. దీంట్లోంచి మనం అసలు యాక్చువల్ కాస్ట్ ఎంత మిషన్ది? 15,000 కదా. ఎక్కడుంది? ఇక్కడ 15,000. కానీ మన పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ మొత్తం పేమెంట్లోంచి కాస్ట్ ఆఫ్ ద మిషన్ తీసేస్తే మనకు వచ్చేది ఇంట్రెస్టే. ఈ డిఫరెన్సే కదా ఎప్పుడైనా మనం ఇంట్రెస్ట్ అంటాము, తెలుసు కదా. ఇప్పుడు 16,500 ఇంత పే చేస్తున్నా. యాక్చువల్ అమౌంట్ ఏమో 15,000. ఆ ఎక్కువ ఎందుకు కడుతున్నానంటే ఆ 1500 ఇంట్రెస్టే. అందుకని ఇంట్రెస్ట్, టోటల్ ఇంట్రెస్ట్ అనేది 1500 వేసుకుంటున్నాము. అర్థమైందా? ఇది అయిపోయినాక ఇదేంటి? టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఈచ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత? అర్థమైంది కదా. ఈచ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇప్పుడు కొద్దాం సెకండ్ పాయింట్. ఇది పాయింట్ నెంబర్ 1 అనుకోండి. పాయింట్ నెంబర్ 2 క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈచ్ ఇయర్. ఇది కనుక్కోవడానికి మనం ఫస్ట్ ఇయర్లో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ కదా, ఆ ఇయర్లో మొత్తం మనం ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎంత పే చేయాలి? మొత్తం ఆల్ టుగెదర్, ఆ ఇయరే కాకుండా మొత్తం అవుట్ స్టాండింగ్ పే చేయవలసిన ఇన్స్టాల్మెంట్స్ ఫస్ట్ ఇయర్ టైంకి ఎంత పే చేయాలంటే 15,000 ఉంది కదా. 5 ఇన్స్టాల్మెంట్స్ పే చేయలేదు, 5 చేయాలి కాబట్టి మనం 15,000 వేసుకున్నాం. ఇక్కడ ఎట్లా వచ్చింది 15,000? 5 ఇన్స్టాల్మెంట్స్ ఇంటూ 3,000 ఇట్లా వచ్చింది ఇది. అదే 4th ఇయర్కి వచ్చేసరికి ఏమైంది? ఇక్కడ పేమెంట్ అయిపోయింది అనుకుంటాము. 4th ఇయర్కి ఎంత ఉంటే 4 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ 4th ఇయర్లో ఏమంటాము? 4 ఇన్స్టాల్మెంట్సే ఉన్నాయి అనేసి 4 ఇంటూ 3000 3,000 ఎంత అయింది? 12,000. అట్లాగే 3rd ఇయర్కి వచ్చేసరికి ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో 3 ఇన్స్టాల్మెంట్స్ ఇంటూ 3,000 9,000 వేసుకున్నాం. అట్లాగే 4th ఇయర్లో ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి? 2 ఉంటాయి, 4th and 5th కదా. కాబట్టి 2 ఇన్స్టాల్మెంట్స్ ఇంటూ 3,000 6,000. ఇక్కడికి వచ్చేసరికి ఒకటే ఇన్స్టాల్మెంట్, 1 ఇన్స్టాల్మెంట్ ఇంటూ 3,000, ఇది 3,000. అట్లా మనము ఒక్కొక్క ఇయర్లో ఎంత ఇన్స్టాల్మెంట్ బాకీ ఉన్నదనేసి ఫస్ట్ ఇయర్ నుంచి చివరి దాకా వచ్చాము. వస్తే ఎంత అయింది? ఇక్కడ చూడండి 15,000 12,000 9,000 6,000 3,000. ఈ అమౌంట్లకి రేషియో తీసుకుందాము. రేషియో తీసుకోవడానికి ఏం చేశాను? ఫస్ట్ నేను ఇక్కడ అన్నిట్లో రాశాను. రేషియో కోసం ఇప్పుడు జీరోలన్నీ కట్ చేసేసుకోవచ్చు. జీరోలు కట్ చేసుకున్నాను. చేస్తే 3 6 9 12 15 అని ఉంది. అంటే 3 టేబులే కదా. 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15 అట్లా
రేషియో మనకి వెరీ క్లియర్గా వచ్చేసింది, ఏం టెన్షన్ పడకుండా. ఇప్పుడు రేషియో ఏంటి? 5:4:3:2:1. మనకు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత? 1500. 1500ని ఈ రేషియోలో పనిచేయండి, సరిపోతుంది. అప్పుడు ఎవ్రీ ఇయర్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1500 కదా, ఈ 1500 ఇక్కడ వేసుకొని రేషియో ఫస్ట్ ఇయర్ అంటే ఇది కదా, దీని రేషియో ఎంత? 5/15. 15 ఎట్లా వచ్చింది? టోటల్ కూడితే 15 వచ్చింది కదా. 5/15 అంటే 500 వచ్చింది. అట్లాగే సెకండ్ ఇయర్ అనేసరికి 1500, సేమ్ ఇదే అమౌంట్ ఇక్కడ అంతా వేసుకుంటూ పోతాం. 1500 ఇంటూ 4/15 400. మళ్ళీ 1500 ఇంటూ 3/15 300. 1500 ఇంటూ 2/15 200. 1500 ఇంటూ 1/1500 ఇట్లా వచ్చింది. ఈ టోటల్ చేస్తే మనకి 1500 మళ్ళీ వస్తుంది. అంటే అదే కదా, ఈ 1500 మనం ఇట్లా పంచినాం అంతే. ఇంకా ఫైనల్గా మీరు ఒక చిన్నగా ఇట్లా రాసేయచ్చు, హెన్స్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ 500 ఇక్కడ చేసాం కదా, ఇంట్రెస్ట్ ఫర్ ద సెకండ్ ఇయర్ 400, 300, 200, 100 అని రాసుకున్నాం. అంటే వాడు ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వకపోయినా కానీ మనం ఫస్ట్ టోటల్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాము, తర్వాత ఎంత ఇన్స్టాల్మెంట్ పే చేయాలి ఇది ఇట్లా చూసుకొని దీని ప్రకారంగా రేషియో తీసుకొని ఈ టోటల్ ఇంట్రెస్ట్ని ఇట్లా పనిచేసాం అంతే. సింపుల్, క్లియరే కదా. ఓకే, స్క్రీన్ షాటా సరిపోదు, నేను చేసేటప్పుడు రాసుకుని ఉండుంటారులేండి. ఇంతే కాకుండా ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే రీపొజిషన్. అంటే ఒకవేళ పర్చేజర్ ఇన్స్టాల్మెంట్స్ కట్టలేదు, 1-2 ఇన్స్టాల్మెంట్ కట్టేసి మిగిలినది కట్టలేకపోతున్నాడు, అతను వదిలేస్తే కనుక అట్లాంటప్పుడు మనం డిఫాల్ట్ అంటాము. డిఫాల్ట్ కేసులో ఏంటి? హయ్యర్ వెండర్కి ఫుల్ రైట్ ఉంటుంది అసెట్ని తీసుకుపోనీకి. హీ హ్యాస్ రైట్ టు రీపోజెస్ ది అసెట్ బ్యాక్. అతను మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే నువ్వు కట్టలేదు, నువ్వు కట్టకపోతే నేనేం చేస్తాను, నా అసెట్ నేను తీసుకుపోతున్నా. ఇంతవరకు కట్టిన ఇన్స్టాల్మెంట్స్ ఏంటి, అది నువ్వు అసెట్ యూస్ చేసుకున్న దానికి రెంట్ అనుకో అని చెప్పేసి అతను తీసుకుపోతాడు. అలాంటప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి ఆ కేసు నెక్స్ట్ క్లాస్ నుంచి చూద్దాం. అర్థమవుతున్నాయి కదా. తప్పకుండా 10 మందికి షేర్ చేసుకోండి అండ్ స్టే కనెక్టెడ్. బాగా ప్రాక్టీస్ చేయండి. గుడ్ లక్.